ఇంకొక డెడ్ ఎండ్. ఇదే నువ్వు తీసుకొచ్చిందా? దీన్ని పెట్టుకొని నేనేం చేయాలి? సార్ మా ప్రయత్నం మేము చేసాం, కానీ తను... కానీ ఏంటి సూరజ్? డూ యూ అండర్స్టాండ్? 70 రోజులైంది. 70 రోజులైనా కానీ ఈ కేసును సాల్వ్ చేయడానికి ఒక్క ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఏ ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు. ఏం చెయ్యాలి? సార్ ఎంత ప్రయత్నించినా సరే మాకు ఆధారాలేవి దొరకలేదు. అసలు ఈ కేసుని ఎలా సాల్వ్ చేయగలుగుతామో నాకేమీ అర్థం కావడం లేదు. అలాగైతే విక్టిమ్కి మన వల్ల ఎప్పుడైనా న్యాయాన్ని మనం ఇప్పించలేమా? వీఆర్ ఆల్ జస్ట్ ఫెయిలియర్. నాకు రెడ్డే కావాలి, అదే నా ఫేవరెట్. సంతోషమా? సరే త్వరగా అమ్మమ్మకు చూపించు. బామ్మ, ఇప్పుడు అమ్మలాగే నేను ప్రెట్టీగా ఉన్నానా? అరెరే, నువ్వు చాలా పిట్టిగా ఉన్నావు బంగారం. ఈ రోజు జరిగే డాన్స్ పోటీల్లో నువ్వే గెలుస్తావు. చూడ్డానికి రసగుల్లాలా ఉంది కదా? చాలా అందంగా ఉన్నావు. సరే పద పద, టైం అవుతోంది, లేదంటే బస్ మిస్ అవుతాం కదా. పద పద పద. సరే శ్రేయ, ఇలా చూడు, ఫస్ట్ అయినరా లాస్ట్ అయినరా, కానీ గివ్ యువర్ బెస్ట్, బాధపడకూడదు. అమ్మా బ్యాగ్ తీసుకో. బాయ్. అరే అసలు నీ ప్రాబ్లం ఏమిటి? నేను మన ఇద్దరికి బాగా సెట్ అవ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వేమో... నాకు టైం లేదు, ఆఫీస్కి లేట్ అవుతోంది. అహానా, ఆ విషయం పూర్తి 2 నెలలు అవుతోంది. అదే పట్టుకుని ఇంకా ఎన్ని రోజులు వేలాడతావు? నేను పట్టుకుని వేలాడుతున్నానా? నిజంగానా? లేదు, మీ మీదే తప్పుందని మీరు కొంచెం కూడా ఆలోచించరా? ఈ టాపిక్ గురించే మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? నాకు మాట్లాడడం ఇష్టం లేదు ఆదిత్య, చాలాసార్లు చెప్పాను, స్పెషల్లీ ఈ టాపిక్ గురించి. ప్లీజ్. అహానా, సరే, ఈ 2 లేటెస్ట్ డిజైన్స్, ఇంకా ఇది చూడండి, ఇది కూడా చూడండి. ఏమైంది సార్, మీకు డిజైన్ నచ్చలేదా? డిజైన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ మెటీరియల్ చాలా చీప్గా ఉంది. ఇదిగో చూడు, టచ్ చేసి చూడు, ఇక్కడ 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 టచ్ చేసి చూడు, ఇక్కడ కదా. ఓకే, నేను చూస్తాను సార్. ఇది చూడు, దీని స్లీవ్స్ ఉన్నాయే కొంచెం కిందకు ఉండాలి కదా. ఈ నెక్ ఉంది కదా, ఇది కొంచెం డీప్గా ఉంటే అప్పుడు... సార్ మీరేం చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు ఇంకొకసారి నన్ను టచ్ చేశారు, అందరు స్టాఫ్ దగ్గర చెప్పేస్తాను, ఇంకా మీ వైఫ్ దగ్గర పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. నేను మీ ప్రొడక్షన్ హెడ్, మీ పర్సనల్ ప్రాపర్టీని కాదు. మ్యామ్, మీరు అక్కడికి వెళ్తుంది ఓకే అనిపిస్తోందా? మీరు చేస్తున్నందుకు నాకు సరిగ్గా అనిపించడం లేదు. ఒకవేళ మీ ఫ్యామిలీకి తెలిసిపోతే? లేదు జితన్, నేను చేసేది తప్పు కాదు. ఏ, ఇక్కడెందుకు మొహం మూసుకుని వస్తున్నావు? ప్లీజ్ మీరందరూ ఇంకొకసారి ఆలోచించండి. ఇదే మీకు దొరికిన అవకాశం. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. చాందిని, మంచి పని, మంచి డబ్బు కూడా. అదంతా సరే అక్క, కానీ ఇక్కడ ఎవరికైనా తెలిస్తే అంతేనక్క, పెద్ద గొడవ అవుతుందక్క.
ఎవరికి ఏం తెలీదు చాందిని, ఏ సమస్య రాదు. ఎవరే నువ్వు? ఒక నెలగా నేను చూస్తూ ఉన్నాను. ఒక నెలగా ఇక్కడున్న పిల్లలందరినీ రెచ్చగొట్టాలని చూస్తున్నావు. సమాజ సేవ చేయడానికి వేరే చోటే దొరకలేదా? మీరు ఈ అమ్మాయిలందరినీ బలవంతం పెట్టి వ్యాపారం చేయకూడదు. అరే, ఈ అమ్మాయిలు టైలరింగ్ నేర్చుకుంటా ఉంటున్నారు, గౌరవంగా బతకాలనుకుంటున్నారు. వాళ్ళకి ఈ వ్యాపారం నచ్చలేదు. ఒకవేళ మీరెవరైనా వీళ్ళని బలవంతం పెట్టారో నేను మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏయ్, ఎవరినే భయపెడుతున్నావు? ఇక్కడ జరుగుతుంది ఇల్లీగల్ కాదు. ఇదంతా వాళ్ళకి నచ్చినట్టే జరుగుతోంది. అది నా కళ్ళకి క్లియర్ గా కనిపిస్తోంది. ఇష్టపడి జరగడం లేదు, పెద్ద ట్రాఫికింగ్ నడుస్తోంది. ఏ పోరి, జాగ్రత్తగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? సరే, తన్ని వదిలేయ్. ఇది ఈ వేళ ఉంటుంది, రేపు ఉండదు. కానీ మీరందరూ చావైనా బ్రతుకైనా నిమ్మత్ బాయ్ దగ్గరే జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగినా ప్రతి నిమిషం నాకు అప్డేట్ వచ్చేస్తూ ఉంటుంది. ఏదో తెలివిగా చేసేస్తున్నామని చెప్పి బుద్ధి తక్కువ పని చెయ్యొద్దు. రా బిలాల్. ఆగండి. కానీ అక్క, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ అక్క. సరే చాందిని, నువ్వు దిగులు పడుకో, జాగ్రత్తగా ఉండు. నేను నీకు కాల్ చేస్తాను. కొంచెం త్వరగా రండి అక్క. చాందిని చెప్పు. కానీ అక్క, మీరు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళడానికి వస్తారు? రేపొచ్చి నేను తీసుకెళ్తాను. నేను అన్ని ప్లాన్ చేసేసాను, కరెక్ట్ గా జరుగుతుంది. నువ్వు రెడీగా ఉండు. ఓకే, నువ్వేం కంగారు పడకు. ఓకే, బాయ్. మీరు నా కాంట్రాక్ట్ని ఎలా క్యాన్సిల్ చేస్తారు చెప్పండి? నేనెవరో తెలుసా? ఈ ఢిల్లీ మొత్తంలో 20 టెంపోలు రన్ అవుతున్నాయి. ఈ 20 టెంపోలు సరైన టైంకి సరుకు వెళ్తోందా? ఏ మేడం, 1-2 సార్లు టెంపో లేట్ అయిందని కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేస్తారా? ఇంకేం చేయాలి గోవిందన్నయ్య? తప్పు చేసేది మీరు, నష్టం మాకా? మేడం, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇలా చూడండి, నేను చెప్పాల్సిందే చెప్పేశాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మేడం, నాతో ఇలా నడుచుకుని తప్పు చేస్తున్నారు. నాతో ఇలా ప్రవర్తించిన వాళ్ళకి ఎప్పుడు మంచి జరగలేదు, గుర్తుంచుకోండి. గోవిందన్నయ్య ప్లీజ్, మీరు వెళ్ళండి. సెక్యూరిటీ ప్లీజ్. ఏయ్, ముట్టుకున్నామంటే చూసుకో. ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళమని చెప్పాను కదా. నేను ఎదురు చూడడం అంటే నీకు అంత ఇష్టం కదా. పిక్ చేసుకోవడానికి మీరే వస్తా అన్నారు, నేనేం పిలవలేదు. ఎందుకంటే నీతో టైం స్పెండ్ చేయాలనుకున్నాను, అందుకే వచ్చాను. ఏ, తన దగ్గర బోర్ కొట్టిందా? నేను ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేసినట్టు నువ్వు బిహేవ్ చేస్తున్నావు, చూసావా? నువ్వు ఒక పని చేయి, నీ తప్పుని సరిదిద్దుకో. బండి ఆపు, నేను దిగుతాను. ఇది బండి ఆపు. నిన్ను అసలు ఏంటి డ్రామాలు? ఏదో తెలియకుండా ఒక తప్పు చేశాను. నా జీవితాంతం నేను క్షమాపణ అడుగుతూనే ఉండాలా? కొన్ని తప్పులకి క్షమాపణలుండవు ఆదిత్య. ఆహానా వచ్చిందనుకుంటాను. ఆహానా, ఆహానా, నీకేమైందమ్మా? ఏమైంది? రా లోపలికి రా. ఏమైంది చెప్పమ్మా. నన్ను చెప్పు తల్లి, ఏమైంది? నన్ను
నన్ను రేప్ చేశారమ్మా. నీకేమైంది? ఇల్లు ద్వారకాలో ఉంది, తర్వాత ఆఫీస్ మునీర్కాలో ఉంది. ఈ సంఘటన మునీర్కా బస్ స్టాప్లో జరిగింది. ఇంకా మీరు టైం 10:30 అని చెప్తున్నారు. అతన్ని మీరు బాగా చూశారా? లేదు, నా తల మీద గాయం ఏర్పడడం వల్ల నాకంతా మసకగా కనిపించింది. నేను ఎదిరించి గొడవ పడ్డానికి చాలా ప్రయత్నించాను, కానీ ఇంకా మీకు స్పృహ ఎప్పుడొచ్చింది? లేదు, నాకేమీ గుర్తుకు రావడం లేదు. పర్వాలేదు, బాధపడదు. ముందుగా మీ మెడికల్ టెస్ట్ తీద్దాం. పొద్దున్నే మాట్లాడుకుందాం. మంజు, వెంటనే మెడికల్కి తీసుకెళ్ళు. ఓకే సార్. ఒక్క నిమిషం ఆగండి. మీ చెవిలో ఒక హెయిర్ రింగ్ లేదే? తెలియలేదు, ఎక్కడైనా మిస్ అయిందేమో. ఒక నిమిషం. మేం చూసుకుంటాం, రండి. ఇట్స్ ఓకే. సార్ 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 ఇక్కడే. ఆపండి, 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 బండి ఆపండి. సార్ ఇక్కడే, సార్ ఇక్కడే, ఇక్కడే, ఈ ఈ చోటే సార్. మీరు షూర్గానే చెప్తున్నారా? ఆ, ఇక్కడే నేను ఆదిత్య కారు నుంచి దిగాను. మీ హస్బెండ్ ఎవరు లేని రోడ్లో తనిగా మిమ్మల్ని వదిలిపారేశారా అర్ధరాత్రి? లేదు సార్, నేనే దిగిపోయాను. మేమిద్దరం గొడవ పడ్డాం. అనా, అనా, సార్ సార్ నేను ఇక్కడే వెళ్తూ ఉన్నాను. నేను తిరిగి చూడగానే నన్ను ముందు అటాక్ చేశారు. ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత సార్, ఆ తర్వాత నేను కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఈ అడవిలోనే ఉన్నాను. ఇదిగో ఇక్కడే ఉన్నాను. మంజు, ఏరియా మొత్తం చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చౌలీలు దొరికాయి. సార్ ఇది నాదే సార్. బట్ క్రైమ్ ఇక్కడే జరిగిందనుకుంటా. ఆనా, మీకు ఎవరి మీద సందేహం ఉందా? మహేష్ నా బాస్. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం కిందకి ఉంటే సార్, ఏం చేస్తున్నారు మీరు? నిన్న రాత్రి తనకేమైందో తెలుసా? మరి రాత్రి సమయంలో ఇలాంటి బట్టలు వేసుకుని వెళ్తే ఎంతకంటే ఇంకేం జరుగుతుంది? రాత్రి తన పని వదిలేసి తిరిగి వచ్చిందట. రాత్రి మాత్రం చేయగలిగే ఆ పనేమిటో. పదండి వెళదాం.
క్రైమ్ జరిగిన రోజు రాత్రి ఆనా హఠాత్తుగా కారు దిగింది. చూస్తుంటే బహుశా ఇది ప్లాన్డ్ క్రైమ్లా లేదు. అతను ర్యాండమ్ క్రిమినల్ కావచ్చేమో. దానికి అవకాశం ఉంది. ఎవడో ఒకడు అమ్మాయి దొరుకుతుందని వెతుకుంటాడు. ఏదైనా సరే క్రైమ్ బ్రూటల్గా ఉంది. వాడు విక్టిమ్ని ప్రాణాలతో వదిలి వెళ్ళాడు. అలాంటప్పుడు ఈ హంతకుడు మనకి ఛాలెంజ్ చేస్తున్నాడు. సూరజ్, క్రైమ్ స్పాట్ పక్కన సీసీటీవీ ఫుటేజీ లేదంటే అక్కడ ఎవరైనా చూసారేమో కనుక్కో. తర్వాత మనం వెళ్లే దారిలో అక్కడ యాదవ్ ట్రాన్స్పోర్ట్ అని ఒక బోర్డు ఉండటం నేను చూశాను. అక్కడ చాలా ఆఫీసులు ఉన్నాయనుకుంటా, అక్కడ కూడా అడుగు. ఓకే సార్. ఆనా మీతో ఏం చెప్పిందో నాకు తెలీదు, కానీ చూడండి, అదంతా అబద్ధం. నేను ఒక ఫ్యామిలీ మెన్ని. కొంచెం నిదానంగా మాట్లాడండి. ముందుగా మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇంకొక విషయం, మీరు ఇంత మంచి ఫ్యామిలీ మనిషి అంటే ఆ రోజు రాత్రి, ఆనాకి క్రైమ్ జరిగిన రాత్రి నెక్స్ట్ డే 10 వరకు మీ ఫోను ఎందుకని స్విచ్ ఆఫ్లోనే ఉంది? నా ఫోన్ రోజు రాత్రి 10 గంటల తర్వాత ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే అది నా ఫ్యామిలీ టైం సార్. ఇప్పుడు మీరు అడిగారు ఆ టైంలో మీరు ఎక్కడున్నారని. నేను ఆ టైంలో మా అంకుల్ మహిపాల్ గారింటికి వెళ్ళాను. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా చెక్ చేస్తాం. ఆ యానా నా పరువు తీయడానికి అంత దూరం వెళ్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇంత దూరం అంటే దానికి అర్థం? తను నా ఫైనాన్షియల్స్తోనే మాట్లాడుతోంది. తను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంది. కానీ మహేష్ ఏం చెప్తున్నారంటే ఆయన బిజినెస్ ని మీరు కాపీ చేయాలనుకున్నారంట. అతని పేరు చెడగొట్టి అతనికి కాంపిటీషన్ గా మీరు నుంచోవాలని అతను అంటున్నారు. అంటే మ్యామ్ నేను ఇలా చేస్తానా? నేను అతని బిజినెస్ ని టేక్ ఓవర్ చేయడానికి రేప్ చేశారంటానా? నేనే నా కుటుంబం పరువు పోగొట్టుకుంటానా ఒక్క బిజినెస్ కోసం? ఇలా చూడ ఆహానా, నాకు అర్థమవుతుంది. కానీ క్వశ్చన్స్ అడగడానికి కారణం, ముందు మీరు మాకు ఇదేం చెప్పలేదు కదా. మ్యామ్, లైఫ్ లో ఏదో ఒకటి చెయ్యాలనుకున్నది నిజమే. నేను నాకంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను, కానీ ఈ విధంగా అయితే కాదు. సార్, క్రైమ్ సీన్ రోడ్ మీద కనిపించింది కదా, ఆ యాదవ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్, దాని ఓనర్ గోవింద్ యాదవ్ సార్. కొన్ని రోజుల క్రితం అతనికి యానాకి గొడవ జరిగింది సార్. అవును, చెప్పాను. బెదిరించిన మాట నిజమే సార్. అందుకనే ఆ నీచమైన పని నేనెలా చేస్తుంటాను మీ సార్. గూడౌన్ రాత్రిపూట చాలాసేపు ఓపెన్లోనే ఉంటుంది కదా? అవును సార్. మీరు ఏదైనా డెలివరీ చేయాలా? కానీ ఇన్ఫర్మేషన్ డెలివరీ చేస్తావా? జూలై 1వ తేదీ రాత్రి 9 నుంచి 1:30 లోపు నువ్వు యానా మీ ఆఫీస్ మీదుగా వెళ్ళడం నువ్వు చూసే ఉంటావు కదా. జూలై 1వ తారీఖు నేను నా షాప్ క్లోజ్ చేశాను సార్. ఆ రోజు ఏ డెలివరీ చేయలేదు. నేను నా ఇంట్లో నా పిల్లలతోనే ఉన్నాను సార్. నేను రేపు చాందిని తీసుకొస్తాను. నువ్వు అన్ని ఏర్పాట్లు చేస్తావు కదా? చేస్తాను మేడం. మా ఊరు ఓడే. ఒక రాత్రి నేను ఒంటరిగా ఉండడం చూసి ఊర్లో సర్పంచ్ కొడుకు నన్ను రేప్ చేశాడు. కానీ తప్పంతా నా మీద వేశారు. మా నాన్నని చాలా అవమానించి
మా కుటుంబాన్ని గ్రామం నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పారు. అందుకనే నేను అక్కడి నుంచి పారిపోయి ఢిల్లీకొచ్చాను. ఇక్కడికి చేరిన తర్వాత దారిలో ఈ నిమ్మత్తిని చూశాను. ఆవిడ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నానక్క. ఒక్కసారి మన గౌరవం పోయిందంటే ఎప్పుడూ గౌరవం తిరిగి రాదక్కా. ఆ అమ్మాయే కాకుండా ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఈ నరక వేదన్ని అనుభవించాలి అక్క. నేను నా కోసమని ఏమీ చేసుకోలేదు. కానీ నా కుటుంబాన్ని వదిలొచ్చేసి నేనేదన్నా చెయ్యాలనుకుంటున్నాను. ఒక అమ్మాయికి రేప్ జరిగినప్పుడు ఆ అమ్మాయి కుటుంబం వాళ్ళు ఎంత నరక వేదన్ని అనుభవించారో ఎవరూ ఆలోచించి ఉండరు. ఎవరైతే మొక్క నాటుతారో దాన్ని మనం నరికేయాలి. అదే కదా పెద్దోళ్ళు చెప్తుంటారు. మన అర్హతకు మించి ఏది చేయకూడదు, ఆలోచించనూకూడదు. మనం సమాజ సేవ చేయాల్సిన సమయం వచ్చింది. పద బిలాల్, బండి తీ. సార్, విక్టిమ్ ఏజ్ 28 నుంచి 32 ఉంటుంది అనుకుంటున్నాను. బాడీని చూస్తుంటే 1-2 రోజుల పాతదై ఉంటుంది. ఏదైనా ఐడెంటిటీ లేదా ఎవిడెన్స్ దొరికిందా? లేదు. ఓ పని చేయి చందన్, విక్టిమ్ ఫోటోని సర్క్యులేట్ చేయి. ఎస్ సార్. ఏంటి, పాయలు లేచిపోయిందా? మంచిదైంది. తను ఒకవేళ నోరు తెరిచుంటే, ఇంకొకరి ద్వారా తెలుసుంటే నువ్వు ఇరుక్కునేవాడు. ఇలా చూడు, ఆవిడ్ని నువ్వు మర్చిపో. సరే, నేను వెళ్తాను. ఏ, టీ తాగేసి వెళ్ళు. లేదు, నాకు మనసు సరిగ్గా లేదు. ఏ రజిత్, నువ్వు ఇంటికి వస్తావు కదా, ఈరోజు వదిన నీకు నచ్చిన వంట చేసింది. రాత్రి భోజనానికి వచ్చాయి. రజత్.